Hi friends, I'm Sunil from Prajna Institute. Friends, shall we see our session today? Yes, with idioms. Idioms కు ముందుగా నేను ఒక కోట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్, మనము ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా భయపడుతూ ఉంటాం. అయ్యో నేనేమైనా తప్పులేమో చేస్తానేమో, తప్పులు మాట్లాడతామే అనుకుంటాం. ఓకే, ఒక విషయం మర్చిపోకండి, ఎ పర్సన్ హూ నెవర్ మేక్స్ ద మిస్టేక్ హీ ఈస్ ద పర్సన్ హూ నెవర్ డస్ ఎనీథింగ్. అంటే ఏ మనిషి అయితే ఏ తప్పు ఏమి చేయడో ఆ మనిషి ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ దట్ ఎ పర్సన్ హూ నెవర్ మేక్స్ ద మిస్టేక్ ఈస్ ద పర్సన్ హూ నెవర్ డస్ ఎనీథింగ్. ఓకే, సో దిస్ ఆర్ కోట్ టుడే. మరి ఈరోజు మన సెషన్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న టంగ్ ట్విస్ట్ చూద్దాం, ఆ తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఎస్, టంగ్ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు I saw Susie sitting in a shoe shine shop. I saw Susie sitting in a shoe shine shop. I saw Susie sitting in a shoe shine shop. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? నేను సుసీని చూశాను, ఎక్కడుందామే? షూ షైన్ షాప్ లో ఉంది. ఎస్, ఓకే ఫైన్. ఇప్పుడు మన క్లాస్కి వచ్చేద్దాం. ఓకే, ఈ రోజు మన సెషన్ ఏంటంటే ఇడియమ్స్. ఓకే, ఈ ఇడియమ్స్ ఉపయోగించి మనము ఈజీగా ఒక యూసేజ్ తయారు చేయాలి లైఫ్ లో. మళ్ళా ఇవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకసారి చూద్దామా? ఎస్, ఫస్ట్ వన్, టు పుట్ ద పీపుల్ ఇన్ ప్లేస్. టు పుట్ ద పీపుల్ ఇన్ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం. ఓకే, సో ఐ డోంట్ నో హౌ టు పుట్ ద పీపుల్ ఇన్ ప్లేస్ అంటే నాకు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. ఓకే, అండ్ హీ నోస్ దట్ హౌ టు పుట్ ద పీపుల్ ఇన్ ప్లేస్. అతనికి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. ఎస్, టు పుట్ ద పీపుల్ ఇన్ ప్లేస్. నెక్స్ట్, బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటే దాని అర్థం ఏంటంటే పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుడితే ఉపయోగించే మాట బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. I was not born with a silver spoon. Okay, yeah, Mr. Chiranjeevi was not born with a silver spoon, but Mr. Ramcharan was born with a silver spoon. కదా, చిరంజీవి గారు పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టినవారు కాదు. మిస్టర్ రామ్ చరణ్, హీ వాజ్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. ఓకే ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్, డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే చాలా ఒదిగి ఉన్న జీవితం. ఓకే, అన్నిటికీ చాలా తగ్గి ఉంటారు, ఎంతున్నా సరే తగ్గుంటారు. వీళ్ళని డౌన్ టు ఎర్త్ అనొచ్చు. ఓకే ఫైన్. హీ ఈస్ లీడింగ్ డౌన్ టు ఎర్త్ లైఫ్. ఓకే, హీ ఈస్ డౌన్ టు ఎర్త్ మ్యాన్. షీ ఈస్ డౌన్ టు ఎర్త్. ఎస్, డౌన్ టు ఎర్త్ అంటే చాలా ఒదిగి ఉండడం. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత డే ఇన్ అండ్ డే అవుట్. డే ఇన్ అండ్ డే అవుట్ అంటే దాని అర్థం ఏంటంటే నిరంతరము అని అర్థం. హీ వర్క్స్ డే ఇన్ అండ్ డే అవుట్. అతను నిరంతరము పనిచేస్తాడు, నిరంతరము వర్క్ చేస్తాడు. షీ వర్క్స్ డే ఇన్ అండ్ డే అవుట్ అంటే దాని అర్థం ఏంటంటే ఆమె నిరంతరము పనిచేస్తుంది అన్న సందర్భంలో ఉపయోగిస్తాము డే ఇన్ అండ్ డే అవుట్. నెక్స్ట్, స్టాండ్ ఆన్ వన్స్ ఫీట్. స్టాండ్ ఆన్ వన్స్ ఫీట్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకరి కాళ్ళ మీద ఒకరు నిలబడ్డం. ఓకే, ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి. కాళ్ళ మీద అంటే ఈ కాళ్ళ మీద కాదు, యాక్చువల్గా కాళ్ళ మీద అంటే మనము ఫినాన్షియల్గా మన మీద మనం ఆధారపడాలి. ఓకే, మన కాళ్ళ మీద మనం ఆధారపడాలి అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకే, ఎస్, వీ హ్యావ్ టు లివ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. ఓకే, ఐ హ్యావ్ టు లివ్ ఆన్ మై ఓన్ ఫీట్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఇడియమ్స్. మరి ఇవి ఉపయోగించి ఒక చిన్న యూసేజ్ చూద్దామా? యూసేజ్ ఎందుకంటే చెప్తాను కదా, ఇవి ఎలా గుర్తుండడం మనకు చాలా కష్టం. కానీ ఎప్పుడైతే ఒక యూసేజ్ మనం ప్రిపేర్ చేసుకుంటామో 100% అది మన మైండ్లో ఉంటుంది. మరి చూద్దామా, ఒక చిన్న యూసేజ్ చూద్దామా? ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా ఆ 5 ఇడియమ్స్. మరి ఆ 5 ఇడియమ్స్ మనకి ఎలా గుర్తుంటాయంటే యూసేజ్ రూపంలో ఇస్తే అవి మనకు తప్పకుండా గుర్తుంటాయి. ఒక్కసారి చూద్దామా? ఎస్, I have a friend, he was born with a silver spoon. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టినవాడు. ఓకే, ఈవెన్ దో అయినా సరే he works day in and day out to stand on his own feet. ఈవెన్ దో అంటే అయినా సరే, హీ వర్క్స్ డే ఇన్ అండ్ డే అవుట్. అతను నిరంతరము పనిచేస్తాడు. టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్ ఫీట్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి అతను నిరంతరము శ్రమిస్తాడు. ఓకే, హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎంతున్నా సరే, బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అయినా సరే, హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా ఒదిగి ఉంటాడు, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో తన డంబాన్ని చూపించడు. హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. నెక్స్ట్, బట్ హీ పుట్స్ ద పీపుల్ ఇన్ ప్లేస్. ఆయనకి ఇంకొక విషయం తెలుసు. ఏంటి తెలుసా? ఎవరిని ఎక్కడుంచాలో అతనికి బాగా తెలుసు. హీ పుట్స్ ద పీపుల్ ఇన్ ప్లేస్. ఫ్రెండ్స్, చూసారు కదా, సో ఆ 5 ఇడియమ్స్ ఉపయోగించి సింపుల్గా యూసేజ్ తయారు చేశాం. మీరు కూడా లాంగ్వేజ్ కావాలంటే మాత్రం, లాంగ్వేజ్ మాట్లాడాలంటే మాత్రం, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్.
ఇది చెప్పాలి మీరు. అదే కాకుండా మీరంటూ ఇంకొక ఓన్గా తయారు చేసుకుని మీరు కామెంట్ బాక్స్లో పెడితే ఎస్, ఒకసారి నేను కూడా చూస్తాను. ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్ ఐ డోంట్ నో హౌ యూ ఫెల్ట్. క్లాస్ సంబంధించి ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ నాకు మీరు ఎలా ఫీల్ అయ్యారో, క్లాస్ ఎలా ఉందో నాకు తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ తయారు చేయాలంటే నాకు మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. అందువలన ఎలా ఫీల్ అయ్యారో నాకు చెప్పండి. ఓకే, సో మీరు కూడా ఒక న్యూ యూసేజ్, ఇవి ఉపయోగించి ఒక న్యూ యూసేజ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? సో మరి మరో సెషన్లో మళ్ళా కలుద్దామా? అంతకుముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. సో ప్రజ్ఞకు సంబంధించి మీకు ఒక 45 వీడియోస్తో మీకు ఒక యాప్ ఉంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు కావాలనుకుంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్, మరి మరో సెషన్లో మళ్ళా కలుద్దామా? అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్.